హలో గైస్, దిస్ నా స్వెటర్. వెల్కమ్ బ్యాక్ మై మినీ పోడ్కాస్ట్ వరల్డ్. చాలా గ్యాప్ వచ్చింది కదా, ఏం పర్లేదు, ఆ గ్యాప్ని కవర్ చేద్దాం. ఓకే, లెట్స్ గో టు ద టాపిక్. నా పెన్ను మామగాడు, అరే అనాసు పోడ్కాస్ట్ సిరీస్ మళ్ళీ చేద్దాం రా అని అడిగాడు. సరేరా, టాపిక్ ఏంటని అడిగితే, నిజంగా ఈ పెన్నుగాడి టాపిక్ కోసం పడిన కష్టం ఎంత అంత కదా. ఏమైందిరా అంటే, థాట్స్ రావడం లేదంటే థాట్స్ రావటం వల్ల నేను ఓడి విని నిజంగా నేను షాక్ అయ్యా. అరే పెన్ను మామ, నువ్వేనా ఇలా అంటుంది అంటే, మనుడు గ్యాప్ ఎఫెక్ట్ మామ, ఆ మాత్రం ఉంటుంది. కొంచెం గ్యాప్ తీసుకుంటే ఇంత చేంజ్ వస్తుందా అంటే పక్కా వస్తుంది. ఈ గ్యాప్ చాలా డేంజర్ భయ్య. ఎంతలా అంటే ఇట్ స్పాయిల్స్ ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లవ్ స్టోరీ తీసుకుంటే ఇద్దరు రోజు కాల్స్ మాట్లాడుకోవాలి. మనోడు తిన్నావా ఉన్నావా ఏం తిన్నావు అని అడిగితే మన హీరోయిన్ ఉప్మా విత్ చట్నీ అని ఫోటో పెడుతుంది వాట్సాప్లో మనోడికి సెండ్ చేసిన తర్వాత నువ్వు తిను అంటే, నీతో మాట్లాడాక కడుపు నిండిపోయింది అని నిబ్బా నిబ్బి కథలు పడాలి. అర్ధరాత్రి 12 గంటల వరకు కాల్స్ మాట్లాడాలి. దయ్యాలు తిరిగే టైంలో పడుకోవాలి. ఈ ఫోన్స్ మాట్లాడే కాన్సెప్ట్ కూడా చాలా క్రేజీగా ఉంటుంది భయ్య. చాలా ప్రీ ప్లాన్డ్గా మన హీరోయిన్ వాళ్ళ ఇంట్లో అందరూ పడుకున్నాక 12:30 to 3 AM మధ్య కాల్ చేస్తుంది. ఇది వాళ్ళకి గోల్డెన్ అవర్ లెక్క. ఇక స్టార్ట్ అవుతుంది. చెప్పాలి అని మనోడంటే నువ్వే చెప్పాలి, లేదు నువ్వే చెప్పాలని ఇలా 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 కాన్వర్జేషన్ జరుగుతుంది. మళ్ళీ చెప్పాలి చెప్పాలి అని లాస్ట్కి ఈ చెప్పాలి చెప్పాలి కాన్సెప్ట్ ఎండ్ అవ్వదు. ఇలాగే మాట్లాడుతూ ఉంటే అమ్మా బాబు లేచి బెండు తీస్తారు అని పడుకుంటారు. ఇలా వ్యవహారాలు చాలా ఉంటాయి. సో ఇలాంటి స్టోరీస్లో గ్యాప్ వస్తాయి. సారీ, నీకు నాకు సెట్ అవ్వదు, లెట్స్ బ్రేకప్ అంటారు. తర్వాత తెలిసిందేగా, చాట్ స్టేటస్లో, ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో వెతుక్కొని వాట్సాప్ స్టేటస్లో పెట్టి మనల్ని సాధించారు. సో ఇలా ఒక స్టోరీ ఎండ్కు వచ్చి బండి పోరుకు వచ్చి నానా సంఖ్యలు నాకాలి. సో ఫైనలీ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే దట్ అంటే, రిలేషన్షిప్లోనే కాదు దేనిలోనైనా కొంచెం గ్యాప్ ఇస్తే మళ్ళీ మనల్ని మనం తీసుకురావడానికి టైం పడుతుంది. ఇంగ్లీష్ వర్డ్లో చెప్పాలంటే ఇట్స్ టేక్స్ టైమ్స్. నో ప్రాబ్లం, కొంచెం ఎఫెక్ట్ పడదాం, ఆ గ్యాప్ను కవర్ చేద్దాం. నెక్స్ట్ బోర్డ్ నుంచి కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ ర్యాంప్ ఆడిద్దాం. నా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అడగదాం. ఫ్రీగా ఉంటే ఒక లుక్ వేయండి. బై ద వే, హ్యాపీ సండే గైస్. దిస్ ఇస్ నా స్వెటర్ షనింగ్.